విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే 14 డేస్ కృష్ణ గారి వీర ప్రేమ గాథ అనిల్ గారికి, రామ్ గారికి, గోపి గారికి, డైరెక్టర్ అనూకి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాని గారితో చేశాను నేను ఇదివరకు సినిమాలు. ఒక పెద్ద ఒక హిట్ సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్, మనం కూడా ఉన్నాం ఈ సక్సెస్లో అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారిని అనేవారంట పని రాక్షసుడని. ఎప్పుడు ఆయన దీని మీదే ఉంటారు కాబట్టి పని రాక్షసుడు, దానికి కరెక్ట్ యాప్ట్ మేస్త్రి గారు అని అంట నాకు ఎవరో చలపత్ర గారు చెప్పారు. ఇప్పుడు ఈ అనువుని చూస్తే చిన్న పిల్లోడు ఇతను, కిడ్ ఇతను, సూపర్ కిడ్, వండర్ కిడ్. అందాలు రాచేసేప్పుడే అతనికి రావాల్సిన విజయం పక్కకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు దీని ద్వారా ఒక పెద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు ఆయన. ఫస్ట్ నుంచి సినిమా ట్రైలర్స్ దగ్గర నుంచి సినిమా మేకింగ్ కానీ అన్నీ అసలు చాలా వెరైటీగా చేశాడు ఆయన. ఈ సినిమాకి ఏమండి నాని గారు హీరో అండి. అవునండి, నేను కథ నాకు తెలియదండి, నా క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన. రెగ్యులర్గా మీరు మాట్లాడేటట్టు ఏమంటే ఈ మంచి సినిమాల్లో మీరు హాస్యం అని అదని ఇదని ఇవన్నీ వద్దండి, నాకు ఇంకెలా చేయాలో నాకు అర్థం అవ్వలేదండి. ఒకసారి అంతఃపురం సినిమా షూటింగ్ జరుగుతుంటే ఇంతకుముందు అదే అనుకున్నాం. ప్రకాష్ రాజ్ గారు సాయి కుమార్ గారితో ఉంటుంది, నానా వద్దు నాన్న అది చెప్పండి, ఒరే నీకు దండం, అందరూ దండం పెట్టండి ఆ రెగ్యులర్గా అది వద్దు నాకు సాయి కుమార్ గారిలాగా కావాలని. తర్వాత ఆయన అలా చేశారు అది. అలాగే డైరెక్టర్ గారు వెళ్ళగానే అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఆయన. అది కింద కూర్చుని పోయేవారండి. అక్కడ మట్టి ఉన్నా కూడా చూసుకున్నాడు కదా, కింద కూర్చుని ఎంత వర్క్ డెడికేషన్ అంటే. నేను ఫస్ట్ రాగానే సిగరెట్ నాకు అలవాట్లేదండి. 12 పెట్టెలు సిగరెట్లు తాగించాడు స్వామి. అలాగే ఒక సీన్లో 8 ప్లాస్కులు టీ తాగించాడు నాతోటి. ఇంతకన్నా పని రాక్షసుడు ఎవరు ఉండరు. ఆయన ఫస్ట్ నీ పేరేంటమ్మా, నీ పేరు అనగానే ఆయన వచ్చి ఇది కాదండి ఇంకోటి నీ పేరు అనేది కూడా 10 టేకులు అయ్యాడు. అంటే ఎంటైర్ క్రెడిట్ డైరెక్టర్ గారిది. అలాగే ఈ సినిమాలో ఇప్పుడు నానిగారు ఎంచుకున్న సబ్జెక్టులను ఫస్ట్ నుంచి అన్నీ డిఫరెంట్ రెగ్యులర్ హీరోలాగా ఉండడు ఆయన. అన్నీ డిఫరెంట్ సబ్జెక్టులు, భలే మొగాడు ఇది కూడా దానికి మించి పెద్ద హిట్. అలాగే ఆయనకి అసలు పిండి ఆరేశారు అంతే ఆయన క్యారెక్టర్ని. అలాగే రామరాజు గారు, ఆయన ఫ్యాక్షన్ సినిమాలంటే మా అన్న పెట్టింది పేరు దాంట్లో. అలాగే బ్రహ్మాజీ గారు హీరోయిన్గా, ఫోటోగ్రఫీ మొత్తం అన్ని సమపాలలో ఉన్న చక్కటి సినిమా. 14 డేస్కి ఇంత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, అలాగే ఏది అడిగినా అరేంజ్ చేసిన ప్రొడ్యూసర్స్కి, ఆ లొకేషన్స్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఆయన కొంచెం ఏదో అంటే కొత్తలోనే అలా చెప్పేవాడిని, ఇది నా పూర్వజన్మ సుకృతం ఇట్లాంటి వేషం అని. ఆయన చాలా బాగా చేశాడని అన్నారు అందరూ. అలాగే మా రాజేష్ చాలా రోజుల నుంచి అన్న ఏంటన్నా ఇది పాపం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు తను. రివ్యూస్లో కూడా రాజేష్ చాలా బాగా చేశాడు. సినిమా చూసిన వాళ్ళు కూడా రాజేష్ బాగా చేశాడు. ఈరోజు వెళ్తున్నాండి నేను. ఆర్కెస్ట్రా అనగానే నేను వెళ్ళి కూర్చొని చూద్దాం జనంలో అనుకుంటే అంత సీన్ లేదండి. అక్కడ ఫుల్ జనం ఉన్నారు, గోలగోలగా ఉంది. ఫస్ట్ టైము ఇది ఎలా అనిపిస్తుంది అంటే థియేటర్లోకి వెళ్తే డైలాగులు అసలు మొత్తం హీరోతోటి పిల్లలు, హీరో మొదలైన కాడి నుంచి లాస్ట్ ఎండ్ షాట్ వరకు గోలగా ఉందన్నమాట. ఇప్పుడు అనిల్ గారు అన్నట్టు కాకినాడ నుంచి ఇప్పుడే ఫోన్ చేస్తే 11ంటికి షో అయితే 10ంటికి హౌస్ఫుల్స్ అయిపోయింది. సో అంత హైప్లో ఉంది. మీరు దీన్ని ఇంకా హైప్లోకి తీసుకెళ్లాలని పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి మిమ్మల్ని అడుగుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.